నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరం గ్రామం దిగువ కంచరపల్లికి చెందిన రాజుపాలెం వెంకటరమణ గారు గత 20 ఏళ్లుగా కువైట్ లో పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఇంటికి వెళ్లి కువైట్ కు వచ్చి 1 సంవత్సరం అవుతూ ఉంది. నిన్న మంగళవారం రాత్రి ఆయన అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను జాబ్రియా హాస్పిటల్ కు తరలించారు. అలాగే జాబ్రియా హాస్పిటల్లో చేరిన 20 నిమిషాల తర్వాత మనం చూసుకుంటే వైద్యులు ఆయన మరణించినట్లుగా ధృవీకరించినట్లు కుటుంబ సభ్యులు మనకు సమాచారం అందించడం జరిగింది. అలాగే హాస్పిటల్లో చేరిన 20 నిమిషాలకు మనం చూసుకుంటే ఆయన గుండెపోటుతో మరణించాడని చెప్పి వైద్యులు తెలిపారు. అలాగే ఈ యొక్క విషయాన్ని జిలకర మురళీ రాయల్ గారి దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్లడం జరిగింది. అలాగే ఆయన మీరేం భయపడకండి, నేను మొత్తం పేపర్ వర్కులన్నీ పూర్తి చేసి మృతదేహాన్ని ఇండియాకు పంపించే బాధ్యత నేనని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే రాజుపాలెం వెంకటరమణ గారు చనిపోవడం చాలా బాధాకరం. అలాగే గతంలో కూడా ఆయనకు మైల్డ్గా అయితే ఇలా గుండెపోటు వచ్చిందని చెప్పి కుటుంబ సభ్యులు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అలాగే ఇక కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఆయన మరణ వార్త విని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోవడం జరిగింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి అన్న. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితులలో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని మరీ కోరుకుంటూ, ఎందుకంటే కువైట్కు వచ్చిన తర్వాత ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలంటే మనకు టైం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క టయాన్ని మనమే కల్పించుకొని ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి. ఎందుకంటే అనారోగ్యం పాలైతే గాని ఎలా ఉంటాయి ఆ పరిస్థితులని చెప్పేసి నేను కూడా అనుభవించాను. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.